ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఒక వార్త ఏదైనా ఉంది అంటే, అది అమెరికా వెనిజులా మీద దాడి చేయటమే కాదు. రాత్రికి రాత్రి వెనిజులా అధ్యక్షుడు మదురో, అలాగే అతని భార్య ఫ్లోరెస్ ఇద్దరు కూడా బెడ్‌రూమ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అంటే వాళ్ళ ఏకాంత సమయంలో అమెరికాకు సంబంధించిన 35 మంది మిలిటరీ వాళ్ళు, అలాగే దానికి సంబంధించిన పోలీసులు బెడ్‌రూమ్‌లోకి చొచ్చుకొని వెళ్లి మరి ఆహ్, ఆమెను బయటికి తీసుకురావడం అయితే జరిగింది. ఓకే. విషయంలోకొచ్చినట్టయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఈ మధుర అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను ఒక బస్ డ్రైవర్ ఒకప్పుడు 1990లో. ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే కరెక్ట్‌గా 2013 వరకు కూడా తను హ్యూగో అనే వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంటుండేవాడు. అయితే ఆ వ్యక్తికి వెనిజులాలో చాలా గొప్ప పేరుంది. అంటే ఉదాహరణకి చాలా మంచి పొలిటీషియన్. ఆయన ఎప్పుడు తప్పు చేయడు అనేసేసి. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో, ఈయన మొత్తం అంతా కూడా పవర్‌ని తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఇతన్ని ఎప్పుడైతే అమెరికా వాళ్ళు బంధించి, చేతికి సంకెళ్ళేసి, కళ్ళకి గంతలు కట్టి తీసుకువెళ్తున్న సమయంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. అయితే అతను అందరితో కలిసి చాలా చక్కగా మాట్లాడుతుండటం, నవ్వుతూ వాళ్ళని అడ్రెస్ చేయడం జరిగింది. అంటే ఎవరిని? అమెరికాకి సంబంధించిన మిలిటరీ వాళ్ళుంటారు కదా! ఎవరైతే వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళడానికి వచ్చారు చూసారా? వాళ్ళతో నవ్వుతూ మాట్లాడటము, వాళ్ళతో పిచ్చాపాటి కబుర్లు పెట్టడము చేశాడనమాట. అంతే కాకుండా ఎప్పుడైతే న్యూయార్క్ ల్యాండ్ పైనకి దిగి తనని బలవంతంగా తీసుకొస్తూ అంటే కళ్ళకి గంతలు తీసేశారప్పుడు. అప్పటి వరకు కళ్ళకి గంతలు పెట్టారు. ఎప్పుడైతే ఆ కళ్ళకి గంతలు తీసేసి తనని ఒక రెస్ట్ మోడ్‌లో కూర్చోబెట్టారు వేరే పనికి వెళ్ళిన ముందు. అప్పుడు తనేమన్నాడంటే, "గుడ్ నైట్, హ్యాపీ న్యూ ఇయర్" అంటూ అక్కడ వీడియో తీస్తున్న కెమెరామాన్‌కి కూడా ఆ రకంగా ఆహ్, గుడ్ నైట్‌లు, హ్యాపీ న్యూ ఇయర్‌లు చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే ఇది చూసిన వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు. ఎందుకనంటే సాధారణంగా ఎవరికైనా సరే కొద్దిగా చిరాకుగా అనిపిస్తుంది. వాళ్ళు ఎలా ఉంటారంటే కొంచెం రివర్స్ అవుతున్నట్టు ఉంటారనమాట. అలా కాకుండా మధురో ఇలా చేయటం అందరిని కూడా షాక్‌కి గురిచేసింది. అయితే ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, అమెరికా రాత్రికి రాత్రే వెనిజులాని కబళించేసి వాళ్ళ అధ్యక్షులను తీసేసి వాళ్ళ కంట్రోల్‌లో పెట్టుకుంది అంటే దానికి ప్రధానమైన కారణం ఆయిల్ బావులే. ఆయిల్ బావుల కారణంగానే అంటే అసలు నిజం చెప్పాలంటే ప్రపంచంలో దాదాపుగా 18% వరకు చమురుని వెనిజులా ఇవ్వగలిగినంత ఆయిల్ బావులున్నాయన్నమాట. అయితే మరి ఎందుకని వెనిజులా ఇంకా ఆర్థికంగా వెనకబడి ఉంది అంటే, మనందరికీ తెలిసిన విషయమే సాంక్షన్స్. అంటే అమెరికా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ పైన బ్యాన్ విధించటంతో, అది కాస్త టోటల్‌గా ఎటూ గాకుండా పనికి రాకుండా పోయింది. ఇప్పుడు మీకొక సామెత గుర్తు రావాలి. చుట్టూ సముద్రంలో చుట్టూ ఉన్న నీరు తాగడానికి పనికిరాదు అన్నట్టుగానే వెనిజులాలో ఉన్న చాలా అసలు నిజం చెప్పాలంటే ఒక 10 తరాలు కూర్చొని ఆ ఆయిల్‌ని వాడుకున్నా కూడా అక్కడ ఆయిల్ బౌల్ తరగవనమాట. అంత నిధులున్నాయి. చమురుకి సంబంధించిన నిధులు. నిధులనే చెప్పుకోవాలి. ఇంకెందుకనంటే ఆయిల్ ఈజ్ ఈక్వల్ టు గోల్డ్ అనే చెప్పుకోవాలి కొన్ని సందర్భాల్లో. అయితే ఇక వెనిజులా దగ్గర నుంచి చవకగా కొనేది ఎవరు అంటే చైనా వాళ్ళనమాట. సో, చైనా వాళ్ళు చవకగా వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ కొని చక్కగా వాళ్ళకి వాళ్ళు రిఫైన్ చేసుకొని, మళ్ళీ వాళ్ళు యూజ్ చేసుకొని తిరిగి అమ్మటం ఇలాంటివన్నీ చేస్తుంటారు చైనా వాళ్ళు. నిజం చెప్పాలంటే చైనా వాళ్ళు వెనిజులా నుంచి చవకగా కొనటం కాదు. దాదాపుగా $106 బిలియన్ సంబంధించిన అప్పయితే ఉంది. అంటే చైనా వెనిజులాకి అప్పిచ్చింది. వెనిజులా మేము కట్టలేము, మా వల్ల కాదు అంటే, సరే మీ దగ్గరున్న ఆయిల్‌ని మాకు చవకగా ఇవ్వండి, లేకపోతే మాకు ఫ్రీగా ఇవ్వండి, లేదా రిఫైనరీ చేసి మాకు పంపించండి. ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ పెట్టింది. తెలిసిందే కదా చైనా గురించి. అయితే ఇక ఇప్పుడు చైనాకి చాలా పెద్ద ఎదురు దెబ్బ. ఎందుకనంటే అసలు చైనా నిండా మునిగిపోయిందిప్పుడు. ఒక నిజం చెప్పాలి అంటే చైనా పాకిస్తాన్‌కి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ సిపెక్ ప్రాజెక్ట్ ఉంది చూసారా? ఆ ప్రాజెక్ట్ సగంలో ఆగిపోవటము, దానికి కోట్లు ఖర్చవ్వటము, అది కూడా ఒక ఎదురు దెబ్బే చైనాకి. ఇప్పుడు వెనిజులాని మొత్తం అమెరికా టేక్ ఓవర్ చేయటం అనేది చైనాకి అసలు ఎదురు దెబ్బ గాదు, చావు దెబ్బ. ఎందుకో చెప్తా వినండి. ఇప్పుడు చైనానే వెనిజులా దగ్గరున్న ఆయిల్ అంతా కూడా హ్యాపీగా వాడుకుంటుంది. ఎప్పుడైతే వన్స్ అమెరికా రూలింగ్‌లోకొచ్చేసిందో, ఇక చైనాకి ఎందుకని ఇస్తారు వాళ్ళు? ఖచ్చితంగా అమెరికా వాళ్ళు వాళ్ళ వాళ్ళ బావుల్ని తీసుకుంటారనమాట. సో, ఇప్పుడు చైనా గనక రిటాలియేట్ అయితేనే
వెనిజులాకి తిరిగి మళ్ళీ వాళ్ళు తీసుకుంటేనే తప్ప చైనాకి మంచి రోజులు లేవు. పైగా వాళ్ళు ఇచ్చిన 106 బిలియన్ కోట్ల మిలియన్ డాలర్స్ అంతా కూడా హుష్ కాకి అనమాట. అది పక్కన పెట్టేస్తే అసలు ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడిని అలాగే అతని భార్యని ఎందుకు తీసుకువెళ్లారు అనేది కనుక చూస్తే వీళ్ళిద్దరి మీద 2020లో మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. అంటే నార్కో టెర్రరిజం కానీ లేకపోతే భారీ ఎత్తున అంటే చాలా వేల టన్నుల్లో ఇక్కడ మనకి అమెరికాకి వాళ్ళు మాదక ద్రవ్యాలను పంపిస్తున్నారనే కేసు పైన వాళ్ళిద్దరిని కూడా ఇప్పుడు కోర్టులో పెట్టి వాళ్ళకి ఉరిశిక్ష వేసే దిశగా వెళ్తున్నారనమాట. నిజం చెప్పాలి అంటే వెనిజులానే కాదు ఫ్రెండ్స్, చాలా అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంటే ఆర్థిక మాంద్యంతో కొట్టుకుంటూ ఏం చేయాలిరా బాబు అనుకునే దేశాలన్నీ కూడా ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించి ఏదో ఒక రకంగా వాళ్ళు ఇటువంటి కార్యకలాపాలు చేస్తుంటారు. అయితే మరి మెక్సికో, క్యూబా ఇలాంటివన్నీ ఉంటాయి కదా! మరి వీటిని ఏం చేయలేని ట్రంప్ అమెరికా ప్రభుత్వం ఎందుకని వెనిజులా మీద పడిందంటే, వాళ్ళ ఆయిల్ బావులుగా ఆశపడి. అయితే ఇప్పుడు ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళిద్దరిని అంటే వీళ్ళిద్దరు 2020లో ఆ కేసులో ఇరుక్కున్నారు. దాదాపుగా $50 మిలియన్ సంబంధించిన రుసుము వాళ్ళు కట్టారు. అంటే పెనాల్టీ కట్టారు. ఆ తర్వాత నుంచి వాళ్ళు దానిలో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. అయినప్పటికీ కూడా ట్రంప్ మాత్రం వీళ్ళిద్దరిని అక్కడికి తీసుకెళ్ళి అంటే మామూలుగా ఈ ఈ జైలుకి తీసుకువెళ్ళి వాళ్ళకి ఉరిశిక్ష ప్లాన్ చేద్దామని అక్కడ ప్లానింగ్ అనమాట. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఎప్పుడైతే అధ్యక్షుడిని వేరే కంట్రీ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారో, తెలియకుండా ఆ అధ్యక్షుడి మీద సింపతి పెరుగుతుందేమో అని అనుకున్నాడు ట్రంప్. కానీ వెనిజులాలో అధ్యక్షుడు మదురో పైన అంత గుడ్ ఒపీనియన్ అయితే లేదు. కొంతమంది వెనిజులాకు సంబంధించిన వాళ్ళు పండగ కూడా చేసుకుంటున్నారు. మాకు సోషలిస్ట్ ప్రభుత్వం వద్దు, మాకు క్యాపిటలిస్ట్ ప్రభుత్వమే కావాలి అనేసేసి. బట్ ఎనీవేస్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు అమెరికా దేశం వెనిజులా మీద అలా పడిపోయి తీసుకుని వెళ్ళిపోయింది. వెనిజులా సంబంధించి అసలు ఎందుకు అలా చేయాలి? అంటే ప్రపంచంలో ఒక నీతి, నియమం, ఒక రూల్, ఒక ప్రోటోకాల్ ఏం లేదా? ఎవరు బలహీనంగా కనిపిస్తే వాళ్ళ మీద పడిపోయి అమెరికా ప్రభుత్వం అలా లాగేసుకోవడం కరెక్టేనా? నిజంగా మదురో కనుక అటువంటి మాదక ద్రవ్యాల విషయంలో, వేరే వాటి విషయంలో పాల్పడుతున్నట్టయితే, ప్రపంచంలో చాలా దేశాలకు సంబంధించిన అధ్యక్షులందరూ కూడా ఏం క్లీన్ చిట్‌తో లేరు. వాళ్ళు చేయాల్సిన తప్పులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అయితే ఇదంతా కేవలం వంక మాత్రమే. వాళ్ళకి కావాల్సింది ఆయిల్ పావులు బలవంతంగా, రాక్షసంగానే వాళ్ళు తీసుకున్నారు. ఎందుకనంటే, ఒక బెడ్‌రూమ్‌లో దూరిపోయి మరి వైఫ్ అండ్ హస్బెండ్ బయటికి తీసుకొచ్చారంటే, ఇంతకన్నా దరిద్రమైన విషయం మరొకటి ఉండదు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళిద్దరిని ఏం చేయబోతోంది అమెరికా ప్రభుత్వం అంటే, చాలా దారుణమైన శిక్షలైతే వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వీళ్ళిద్దరూ బ్రతుకుతారా అంటే, చైనా ఇన్వాల్వ్‌మెంట్ ఉంటే కనీసం మదురో అలాగే ఆయన భార్య కొంతవరకు బ్రతికి కట్టొచ్చు కానీ, ఇక వెనిజులా మాత్రం పూర్తిగా అమెరికా అధికారంలోకి వెళ్ళిపోయినట్టు అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.